తెలుస్తుందండి. ఇక చైనా ముప్పును నివారించుకోవడానికి చైనా నుంచి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో జపాన్ అణ్వస్త్రాలని సిద్ధం చేసుకోవాలి, తయారు చేయించుకోవాలి అని చెప్పి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో చైనా దగ్గర వేల కొద్దీ అణ్వస్త్రాలు ఉన్నాయి, జపాన్ దగ్గర ఒకటి కూడా లేదు. మరి జపాన్ అణ్వస్త్ర పరీక్ష చేసే అవకాశం ఉంటుందా? జపాన్ అణ్వస్త్రాలని సముపార్జించుకోగలుగుతుందా? ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు జపాన్ నుండి అణ్వస్త్రాలు అనే ఒక పదం మనం ఎప్పుడు ఊహించుండం. ఎందుకంటే ఈ భూమి మీద అణ్వస్త్రాలు తయారైన తర్వాత ఒకే దేశం అణ్వస్త్రాలకి బలైన దేశం ఏదంటే అది జపాన్. నాగసాకి, హిరోషిమా పట్టణాలు 1945 రెండో ప్రపంచ యుద్ధం చివరిలో అమెరికా ద్వారా దాడులకు గురయ్యి అక్కడ 65,000 మంది 90,000 మంది ఆవిరైపోయారు, చిటికలో చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జపాన్ అనేది అణ్వస్త్రాలకి దూరంగా ఉంటుంది, అణ్వస్త్రాలు చేసేవాళ్ళని ఊరుకోదు, అణ్వస్త్ర నిరాయుధీకరణ డిజార్మెంట్ ప్రపంచమంతా ఉండాలని ముందు వరుసలో ప్రచారం చేసే దేశం జపాన్ అన్నమాట, ఒక అద్భుత దేశం. మరి ఇలాంటి జపాన్లో ఈరోజు కొందరు అఫీషియల్స్, అక్కడ అధికారులు జపాన్ కూడా అణ్వస్త్రాలని అక్వైర్ చేసుకోవాలి, అణ్వస్త్రాలు జపాన్కి అవసరమని ఒక పదం జపాన్ నుంచి రావడం జరిగింది. వెంటనే తకైచి కూడా దానికి సపోర్ట్గా ఎగ్నెస్ట్గా ఏం మాట్లాడకుండా లేదు అని చెప్పడం జరిగింది. కానీ జపాన్ నోటి వెంట అణ్వస్త్రాలు అనే పదం రావడం అనేది ఒక ఊహకు అందని విషయం, అందరికీ షాక్ గురి చేసేది. చైనాకి అంటే పెద్ద ఆందోళన. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఇప్పుడు చైనా దగ్గర 350 దాకా అణ్వస్త్రాలు ఉన్నాయి, దారుణమైన ఒక పెద్ద మిలిటరీ పవర్. ఈరోజు జపాన్ సెక్యూరిటీని మొత్తాన్ని ఆపదలో పెట్టేసింది డ్రాగన్ చైనా. దీని దగ్గర సుమారు 2.5 మిలియన్లు అంటే 25 లక్షల ఆర్మీ ఉంటే దాని దగ్గర సుమారు ఒక 5 లక్షల మంది ఆర్మీ. ఇటు కిమ్ జాంగ్ ఉన్తో కలిపిన చైనా చాలా డేంజరు. ఇటు చూస్తేనే దక్షిణ కొరియా, జపాన్. ఇప్పుడు ట్రంప్ చూస్తే ఏ టైంలో సెక్యూరిటీ ఇస్తాడో కూడా తెలియదు. వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ మీద జపాన్ ఆశపడడం అనేది చాలా కష్టం. కాబట్టి జపాన్ రక్షణ ఆపదలో ఉంది, చాలా చాలా కష్టం. మళ్ళీ చైనా ఇంకొక న్యూక్లియర్ వెపన్ని జపాన్ మీద వేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే జపాన్ దగ్గర లేవు కాబట్టి, అది వేయలేదు కాబట్టి ఇది తెగిస్తుంది. కాబట్టి జపాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉంటే యుద్ధం అనేది ప్రొలాంగ్ అవుతుంది. జపాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉంటే అక్కడ అమెరికా సపోర్ట్ చేసినా చేయకపోయినా క్యాప్రీషియస్గా ట్రంప్ లాంటోడు ఉన్నా జపాన్ మీద అటాక్ చేయడానికి చైనా వెళ్ళదు. కాబట్టి జపాన్ ఈరోజు అణ్వస్త్రాలను అక్వైర్ చేస్తుంది. ఒక్క విషయం, ఒక్కవేళ జపాన్ అణ్వస్త్రాలు తయారు చేయాలనుకుంటే ఎంతకాలంలో తయారు చేయొద్దంటే ప్రపంచంలో అతి అధునాతనమైన న్యూక్లియర్ టెక్నాలజీ కలిగిన దేశాల్లో జపాన్ ఒక్కటే. గుర్తుపెట్టుకోవాలి. హైడ్రోజన్ బాంబు అయినా, న్యూట్రాన్ బాంబు అయినా, లేకపోతే మామూలు అణుబాంబులైనా, ఏదైనా ఫ్యూజనో ఏ టెస్టులనైనా ఓవర్ నైట్ నిర్వహించే సత్తా జపాన్ది. ఎందుకంటే పెద్ద అధునాతనమైన అణ్వస్త్ర టెక్నాలజీ, న్యూక్లియర్ రియాక్టర్, హిటాచీ లాంటి కంపెనీలు అక్కడ ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి, ప్రైవేట్ కంపెనీలు ఇవన్నీ. కాబట్టి జపాన్కి అణ్వస్త్రాలు తయారు చేయాలనుకుంటే ఒక్క రోజులో కూడా తయారు చేయగలదు, అంత పవర్ఫుల్ నేషన్ అనమాట. కాబట్టి మరి ఈరోజు ఎందుకు అనుకుంటుందంటే జపాన్ అమెరికా అణ్వస్త్రాల పడగనీడలో ఉండడం అనేది జపాన్కి సాధ్యం కాదు. ఎందుకంటే అమెరికా మీద ఇప్పుడు ట్రంప్ లాంటి వ్యక్తి వచ్చినప్పుడు జపాన్ ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేదు. కాబట్టి తనకు తాను చూసుకుంటుంది. ఇప్పుడు తకైచి వచ్చిన తర్వాత తైవాన్ రక్షణ కూడా జపాన్ వెళ్తుంది. ఫస్ట్ టైం ఒక పాసిఫైయింగ్ అంటారన్నమాట, ఒక శాంతి కాముక దేశం, నెమ్మది తటస్థంగా ఉన్న దేశం బయటకు వచ్చి నేను కూడా ఒక పవర్ఫుల్లే, నా యొక్క రక్షణకి ఎవరు అడ్డొచ్చినా నేను ఊరుకోనని ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి జపాన్ అణ్వస్త్రాలు చేసే అవకాశాలు మనకు ఇప్పుడు లేకపోయినా జపాన్ అణ్వస్త్ర టెక్నాలజీ కోసం ఆలోచిస్తుందంటే అది అక్వైర్ చేస్తుంది. అంటే చైనా అక్కడ చాలా ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉత్తర కొరియా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నా ఈ చైనాకి, రష్యాకి ఇప్పుడు డేంజర్ కాదండి, అమెరికాకే డేంజర్. కానీ ఒకవేళ జపానే అణ్వస్త్రాలు సంపార్జన చేసుకుంటే ఇక చైనా యొక్క ఆటల ఏరియాలో సాగవు, సౌత్ చైనాలో సీలో సాగవు. కాబట్టి జపాన్ అణ్వస్త్రాల వైపుకు మొగ్గుతుంది, ఇది అక్వైర్ చేస్తుంది అనేది మనకు సుస్పష్టంగా ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఎంజీరావు గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్